అండి, వెల్కమ్ టు సింప్లీ తెలుగు. ఈరోజు మన ఛానల్లో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. లోపల చాలా జ్యూసీగాను చాలా టేస్టీగా ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. 5 మినిట్స్లో ఎలా చేయాలో చూపిస్తాను. టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, అది ఒక పెద్ద గ్లాస్ తీసుకున్నానండి. మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకోండి. దీన్ని నెయ్యిలో గ్యాస్ ఫ్లేమ్ తగ్గించి ఫ్రై చేస్తూ ఉండాలి. మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ అనేది ఫ్లేమ్ తగ్గించి ఉంచుకోవాలి, లేకపోతే అది మొత్తం బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. నిదానంగా అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మంచి కలర్ వచ్చిన తర్వాత కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుందాం. రవ్వ లడ్డులో కొంచెం కొబ్బరి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో దానికి 1/2 గ్లాస్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఏం వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి షుగర్ ఎక్కువ అవసరం ఏమి ఉండదు. ఒక 1/2 గ్లాస్ అలా తీసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగిపోయేంత వరకు. కొంచెం ఇంకొక 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాము. ఇందులో నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పాలను యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ అనేది దీనివల్ల కంప్లీట్గా మెల్ట్ అవుతుంది. అలాగే రవ్వ లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది పాలు యాడ్ చేయడం వల్ల. చాలా బాగుంటాయి, చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా రోజులు నిల్వ ఉంటాయి. మనం వాటర్ అనేది ఏది యాడ్ చేయట్లేదు కాబట్టి ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయేంత వరకు అలా ఫ్రై చేస్తూ ఉండాలి. కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. స్వీట్ అన్నాక కంపల్సరీ ఇలాచీ అనేది ఉండాలి. దాంతోనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది. ఇలా కంప్లీట్గా కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి వేసుకోవాలి. కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం లడ్డూలు చేయలేము. కొంచెం చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరీ చల్లారదండి, లేకపోతే మొత్తం కొంచెం గట్టిగా అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే అన్ని బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని బాల్స్ అని ప్రిపేర్ చేసుకోవాలి. రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియో